ఈ పవన్ కళ్యాణ్ పర్యటన అండి అదొక సినిమా షూటింగ్ లో తలపించిందండి. ఒక్కడు అర్జున్ సినిమా ఉంటుంది చూసారా, అందులో వన్ డే సీఎం కింద క్యారెక్టర్ చేశారు కదండి. పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ నిర్ణయించి ఇక్కడ చేసి మా అందరి కాకినాడ ప్రజలందరినీ మనోభావాలు దెబ్బతీసి వెళ్లారండి. కాకినాడ పెన్షనర్స్ ప్యారడైజ్ అండి, ప్రశాంతమైన నగరం. ఇప్పుడైతే పౌర సరఫరా శాఖ మంత్రి ఎవరైతే నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు కదండి, ఆయన పదవి తీసుకున్న వెంటనే ఫస్ట్ పర్యటన కాకినాడకి చేసి సీజ్ ద గోడౌన్ అన్నారు. ఆ సీజ్ ద గోడౌన్ అయిపోయింది. ఆ సీజ్ ద గోడౌన్ లో నుంచి ఇప్పుడు అందులో నుంచి పీడిఎస్ రైస్ 650 టన్నులు 52,000 టన్నులు పనామా షిప్ లో వెళ్తుంటే దాన్ని వచ్చి ఈయన సీజ్ ద షిప్ అంటున్నాడు. వీళ్ళకి ఏంటంటే సినిమా స్టైల్లో చెప్తున్నారు సీజ్ ద షిప్, సీజ్ ద గోడౌన్. అంటే అసలు వాస్తవాలు ఏంటి, అందులో జరుగుతుంది ఏంటి అనేది ప్రజలకు తెలియపరచకుండా కాకినాడ ప్రజలకి కాకినాడ మీద ఒక బురదను జల్లేసి మీరు కడుక్కుంటారా అనుకుని వెళ్ళిపోతున్నారు తప్పించి ఇక్కడ కాకినాడ ప్రజల మనోభావాలు ఉండవండి. వాళ్ళు బాధపడరా? ఇదేంట్రా ఇది గంజాయి అంటారు, హబ్ అంటారు, లేకపోతే ఏమో శాంతి భద్రతలకి అఘాతం కలుగుతుంది అంటారు, ఆర్డీఎక్స్ వచ్చేస్తుంది, టెర్రరిస్టులు వచ్చేస్తున్నారు. మరి ప్రభుత్వం మీదే కదా సార్, ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రం రాష్ట్రం మీదే ప్రభుత్వం ఉంది ఇప్పుడు. మరి అందరూ వచ్చే